విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధి సూరంగి రాజావారికోట ఆవరణలో విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా పడింది. ఇచ్చాపురం పట్టణంలో హెబ్రోన్ మిషన్ స్కూల్ చిన్నారులను తీసుకుని వస్తున్న ఆటో లారీని ఓవర్ ట్రాక్ చేయడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఆటోలో 15 మంది దాకా ఉన్న చిన్నారులు. ఈ ప్రమాదంలో 3 చిన్నారులకు గాయాలవ్వగా వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధి సూరంగి రాజావారికోట ఆవరణలో విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా పడింది. ఇచ్చాపురం పట్టణంలో హెబ్రోన్ మిషన్ స్కూల్ చిన్నారులను తీసుకుని వస్తున్న ఆటో లారీని ఓవర్ ట్రాక్ చేయడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఆటోలో 15 మంది దాకా ఉన్న చిన్నారులు. ఈ ప్రమాదంలో 3 చిన్నారులకు గాయాలవ్వగా వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధి సూరంగి రాజావారికోట ఆవరణలో విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా పడింది. ఇచ్చాపురం పట్టణంలో హెబ్రోన్ మిషన్ స్కూల్ చిన్నారులను తీసుకుని వస్తున్న ఆటో లారీని ఓవర్ ట్రాక్ చేయడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఆటోలో 15 మంది దాకా ఉన్న చిన్నారులు. ఈ ప్రమాదంలో 3 చిన్నారులకు గాయాలవ్వగా వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణ పరిధి సూరంగి రాజావారికోట ఆవరణలో విద్యార్థులను తీసుకుని వస్తున్న ఆటో బోల్తా పడింది. ఇచ్చాపురం పట్టణంలో హెబ్రోన్ మిషన్ స్కూల్ చిన్నారులను తీసుకుని వస్తున్న ఆటో లారీని ఓవర్ ట్రాక్ చేయడంతో ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఆటోలో 15 మంది దాకా ఉన్న చిన్నారులు. ఈ ప్రమాదంలో 3 చిన్నారులకు గాయాలవ్వగా వారిని ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.